నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈరోజు ఒక ప్రధాన అంశాన్ని తీసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బర్నింగ్ టాపిక్గా ఉంది. అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. చాలా కాలం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ సర్వేకి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా దృష్టికి తీసుకురావడం జరిగింది. భూ సర్వే చేయాలి, సమగ్ర భూ సర్వే ద్వారా చాలా గొడవలు పరిష్కారం అవుతాయని చెప్పి గత 6 నెలల కాలం నుంచి తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అది కార్యరూపం దాల్చడానికి సమయం పట్టింది. ఇప్పుడు 27 గ్రామాల్లో ప్రాజెక్టు పైలట్గా తీసుకురావాలని సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది. దాని ద్వారా అంటే భూ సర్వే చూసినట్టయితే దాదాపు అన్ని గ్రామాల్లో కానీ భూ సమస్య ప్రధానం. తగాదాలకు, గొడవలకు, ఘర్షణలకు, ప్రతి అంశానికి మనం చూసుకున్నట్టయితే ఘర్షణలకు అన్నిటి కూడా భూ తగాదాలే కారణం. గ్రామాల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే దేశాల వరకు కూడా ప్రపంచంలో కూడా భూ సమస్యల వల్లనే ఘర్షణలు జరుగుతుంటాయి. అలాంటి భూ సమస్య పరిష్కారం కనుగొనే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. అయితే ఇది ఎంతవరకు ముందుకు సాగుతుంది? భూ సర్వే ద్వారా ఎంతవరకు సమస్యలు పరిష్కారం అవుతావా, లేదంటే మరిన్ని సమస్యలు పెరిగే అవకాశం ఉందా? దీనిపై సమగ్రంగా చర్చించినట్టయితే అసలు భూ సర్వే ఎందుకు చేపట్టాల్సిన అవసరం వచ్చింది, భూ సర్వే వల్ల సమస్యలు పరిష్కరిస్తారా అనే విషయాన్ని మనతో చర్చించడానికి డాక్టర్ రామ్ గోపాల్ రెడ్డి ఉన్నారు. సామాజిక ఉద్యమ కార్యక్రమాల సలహాదారు, అలాగే NGO ఆర్గనైజేషన్ నడిపించిన వ్యక్తి, అలాగే చూసుకున్నట్టయితే న్యాయ సలహాలు కూడా ఇచ్చే వ్యక్తి మనకు రామ్ గోపాల్ రెడ్డి. నమస్తే రామ్ గోపాల్ రెడ్డి గారు. రామ్ గోపాల్ రెడ్డి గారు, అంటే చాలా కాలం నుంచి భూ సర్వేకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నది భూ సర్వే చేయాలి, భూ సర్వే చేయడం ద్వారా తెలంగాణలో భూముల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్తున్నారు. అసలు భూ సమస్యలు పరిష్కారానికి భూ సర్వే మార్గం అని రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఫైండ్ అవుట్ చేసింది? దానికి ముందుకు ఎలా వెళ్ళే అవకాశం ఉందంట? తెలంగాణ రాష్ట్రం మనకు ఏర్పాటైన తర్వాత మనకు తెలంగాణకు, ఆంధ్రాకు సంబంధించినటువంటి రెవెన్యూ వ్యవస్థలు కూడా వేరు బ్యాక్గ్రౌండ్స్తో ఉన్నటువంటి ఉన్నాయి. ఎందుకంటే మనకు ఆంధ్రాకు సంబంధించి మద్రాసు ప్రెసిడెన్సీ కింద ఉన్నది కాబట్టి అప్పుడు అంతకుముందుకున్న మద్రాస్ స్టేట్ కింద ఉండే, తర్వాత మనది నిజాం స్టేట్ కింద ఉండే. తర్వాత రెవెన్యూకి సంబంధించినటువంటి విధానాలు కానీ, టర్మినాలజీ కానీ, ఇవన్నీ కూడా, తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే సర్వే కూడా మనకు వేరే 1932లో తెలంగాణలో నిజాం పరిపాలకుల సమక్షంలో కొంత తాత్కాలికంగా సర్వే జరిగింది. ఆంధ్రాకి వచ్చేసరికల్లా ఇంకా అంతకన్నా ముందు 1910లో జరిగింది. సో అప్పటి వరకు మన ముఖ్యమంత్రి గారు ఎన్నో రెవెన్యూ సమస్యల్ని గ్రామాల్లో చూసి ఉన్నారు కాబట్టి వారు ఒక పాలసీలనే, మేనిఫెస్టోలనే తీసుకోవడం జరిగింది. ఇంచు భూమి కూడా మేము మళ్ళీ సర్వే చేస్తాము. ఇంతవరకు ఈ 80 ఏళ్లలో గత పాలకులు, ఉమ్మడి రాష్ట్ర పరిపాలకులు ఎటువంటి చొరవ కూడా చూపించలేదు. ఆ బ్యాక్గ్రౌండ్ లోపల వారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఇప్పటికీ 7 సంవత్సరాలు అయింది, కూడా కొంత ఆలస్యమే అయ్యింది. ఈ లోపల కూడా మనకు ఈ 7 సంవత్సరాలలో కూడా భూముల విలువలు చాలా పెరిగిపోయి మనకు గ్రామాలలో ఒక సర్వే నెంబర్లో కబ్జాలో ఉంటే దాదాపు 40% భూములు కూడా ఏ సర్వే నెంబర్లు చెందిన ఆ సర్వే నెంబర్లో లేకుండా పక్క సర్వే నెంబర్లలో కబ్జాలు ఉండడం జరిగింది. అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఆంధ్రాకు, తెలంగాణకు తేడా చూస్తే ఆంధ్రాలో దాదాపు 10-12 ఎకరాలు, 20 ఎకరాల వరకు సర్వే నెంబర్లు ఉంటాయి. మన దగ్గర 1000 ఎకరాలు కూడా ఒకటే సర్వే నెంబర్లో ఉన్న సందర్భం ఉంది. తర్వాత నిజాం కాలంలో జరిగిన సర్వేను కూడా తీసుకుంటే మన రాష్ట్రం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒక విస్తీర్ణం వచ్చేసి 112,077 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్నది. అయితే ఆ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ఎకరాలలో మారిస్తే 243 ఎకరాలకు ఒక చదరపు కిలోమీటర్ అవుతుంది. 2,76,90,000 ఎకరాల భూమి ఉన్నది మన దగ్గర. కానీ రికార్డుల పరంగా చూస్తే 1,80,000 రికార్డులు చూపిస్తున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే 1,20,000 ఎకరాలు మాత్రమే తేలాల్సింది ఉంది. మళ్ళీ 1,80,000 ఈ రకంగా వేరియస్ రకరకాలటువంటి ఫిగర్స్ ఉన్నాయి. వాస్తవంగా ఫిగర్ ఏది మనకి ఇప్పుడు ఇంచు సర్వే చేస్తే 2,76,90,000 ఎకరాలను మనము కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. రామ్ గోపాల్ గారు, మీరు చెప్పినట్టుగా
అంటే రికార్డుల ప్రకారం కొంత ఉంది, అక్కడ యాక్చువల్గా ఇంత ఉంది, 2 కోట్లకు పైన ఉంది అని చెప్తున్నారు. కానీ భూమి అయితే ఎట్లాగో కనిపించేది, అది భూమి రూపంలో కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ రూపంలో కానీ ఇళ్ళ రూపంలో కానీ ఎక్కడో ఒక చక్కైతే భూమి ఉంటుంది. కానీ గత పాలకులు అంటే స్వాతంత్రం వచ్చి 50 ఏళ్ళు అయినప్పటికీ ఇప్పటి వరకు ఏదో తూతూ మంత్రంగా ఒక భూ సర్వే చేయడం జరిగింది మొదట్లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం చేయాల్సి ఉండేనా, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి ఉండేనా? అంటే ఈ భూ సర్వేకి సంబంధించింది ఎవరి ఆధీనంలో ఉండే, ఎవరు చేయాల్సి ఉండే? అంటే దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితి ఉన్నాయి, కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయనుకోవచ్చు అంటారు. మీరు చాలా ముఖ్యమైన సమస్య అండి ఏమని ఎత్తారు. వాస్తవంగా చెప్పాలంటే ఇది భారత ప్రభుత్వము యొక్క సమగ్రంగా చేయవలసినటువంటి బాధ్యతనే ఇప్పుడు ప్రస్తుతం కూడా ఇప్పుడు తీసుకున్న ఇనిషియేటివ్ కూడా నేషనల్ ల్యాండ్ రిఫార్మ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ కిందనే, ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ కిందనే ప్రభుత్వం కూడా డిజిటల్ సర్వే ఇవన్నీ కూడా ఇనిషియేట్ చేసింది. ఇది అంతకన్నా ముందు కూడా పూర్తిగా ప్రభుత్వం, కేంద్రము, రాష్ట్రాలు కలిపి చేయవలసినటువంటి బాధ్యత ఉంది. చాలా ముఖ్యమైన బాధ్యత ఇది అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఇప్పుడు ముఖ్యంగా దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇండో పాకిస్తాన్తో చూస్తే కూడా అది కూడా భూమి సమస్యనే వచ్చింది. అదేవిధంగా నిన్న మొన్న గెల్వన్ నదిలో మన సైనికులు సంతోష్ కుమార్ గారు వారు పరమపదించారు. అక్కడ కూడా జరిగింది ఏంది, నది దిశను మార్చుకున్నప్పుడు భూమి యొక్క స్వరూపాన్ని కోల్పోయి వాటి హద్దుల నిర్ణయాలలో తేడాలు వచ్చి అటువంటి జరిగింది. నిన్న మొన్న తీసుకున్న ఈటెల రాజేందర్ గారి వ్యవహారంలో కూడా భూములకు సంబంధించిన వ్యవహారము, దాంట్లో కబ్జా ఎక్కడుంది, రోడ్డు ఆ కబ్జాలో ఉందా లేదా అనేది కూడా ఈ రోజుకి కూడా ఎన్నో సమస్యలు, వేల సమస్యలు, లక్షల సమస్యలు కూడా దీనికి ముడిపడి ఉన్నప్పుడు మీరు అన్నట్టుగా కేంద్రం రాష్ట్రం ఎందుకు అంటున్నట్టే, కేంద్ర రాష్ట్రానికి సంబంధించింది ఉదాహరణ అటవీ శాఖ భూములు ఉంటాయి, అది ఒక కాంకరెంట్ లిస్ట్లో ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ యాక్టే అక్కడ ప్రివేల్ అవుతుంది. అదేవిధంగా రాష్ట్రాల సరిహద్దులకు సంబంధించింది మీరు ఓబులాపురం మైనింగ్ సంబంధించింది చూస్తే వాళ్ళు తెలంగాణలో పర్మిషన్ తీసుకొని ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పర్మిషన్ తీసుకొని వాళ్ళు మైనింగ్ వచ్చేసి కర్ణాటకలో చేసారు. అది ఎంత పెద్ద సమస్య అయిందో మనందరికి తెలుసు కూడా. సో ఈ రకంగా చూస్తే సమగ్రంగా కూడా రెండు కేంద్రము రాష్ట్రం కూడా చొరవ తీసుకొని చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే చట్టాలు కూడా ఉన్నాయి, 200 రకాల రెవెన్యూ చట్టాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన పరిష్కారం ఎట్లా చేయాలనేది ఉమ్మడి సరిహద్దులు ఉంటాయి, మనకు నదులు ఉంటాయి. ఉమ్మడి సరిహద్దులలో, ఉమ్మడి రాష్ట్రాల సరిహద్దులలో నదులు ఉంటాయి. నది లోపల నదుల దశ మార్చుకునే సందర్భాలు ఉంటాయి. సో ఈ రకంగా చూస్తే ఏంటంటే ఇది ఒక కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రాలు ఇద్దరు చేయాలి. అందుకని ఇప్పుడు ప్రజెంట్ సర్వేలో కూడా ఇద్దరు చెరి సమానంగా 1000 కోట్ల ఖర్చు అవుతుందని ఎస్టిమేషన్ వేసుకున్నారు వాళ్ళు. సో ఆ ఎస్టిమేషన్ ప్రకారం చెరొక 50-50% రేషియోలోనే దీని మీద ఫండింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు కేసీఆర్ గారు ఈ సర్వేకు ఉపక్రమించడం జరిగింది. భూ సర్వే చేయాలని చెప్పి అంటే చాలా మంది భూ సర్వే చేయాలని కోరుకుంటారు. ఎందుకంటే చాలామంది నా భూమి పక్క వాళ్ళది అనేది గతంలో చూస్తే సర్వేయర్లకు ఫీజులు కట్టిన సందర్భాలు ఉన్నాయి. సర్వేయర్లు అందుబాటులో లేకనో, వాళ్ళకు ఎంప్లాయీస్ లేకనో వాళ్ళు చాలా సందర్భాలు చాలాను కట్టి వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. గ్రామాల్లో ఇలాంటి సమస్యలు, ఎక్కువ సమస్యలు ఏమన్నా గొడవలు అవుతాయంటే భూ సమస్యతో ఎక్కువ గొడవలు ఉంటాయి. వేరే అన్నదమ్ములకు కానీ పక్కన కానీ వేరే ఘర్షణలు అనేవి చాలా తక్కువ సందర్భంలో జరుగుతాయి. కేవలం భూములకు సంబంధించిన అంశాలనే గ్రామాల్లో ఈ ఘర్షణలు జరుగుతుంటాయి. ఇలాంటి వాతావరణంలో అంటే కొన్ని మార్గదర్శకాలు ఉండాల్సిన అవసరం ఉంది కదా. భూ సర్వేను ఈ పద్ధతిలో చేద్దామని ప్రభుత్వం ఏమైనా ఇప్పటి వరకు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగిందంటారు? ఇప్పటి వరకు అయితే ప్రస్తుతము మనకున్న సమాచారం మేరకైతే ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని గ్రామాలను వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. అందుకు సంబంధించినటువంటి విధి విధానాలు కూడా పూర్తిగా మనకు బయటికి రాలేదు. కాకపోతే ప్రాథమికంగా తెలిసిన సమాచారం బట్టి ఏంటంటే ఉన్న టీపన్ వ్యవస్థలో ఉన్న వాటిని ప్రాతిపదిక తీసుకోమని ముఖ్యమంత్రి గారు కోరినట్టు తెలిసింది. తర్వాత ధరణిలో ఉన్నటువంటి భూములు సంబంధించింది ప్రస్తుతానికి మొదలు పెట్టమని తెలియడం జరిగింది. కానీ ఇది ఏ రకంగా చూసినా ఒకవేళ ఆ పద్ధతిలో చేస్తే మాత్రము ఈ సమస్యలో ఏది కూడా పరిష్కారం అయ్యే అవకాశాలు లేవు. కేవలం ఒక సర్వే నెంబర్ లోపల పంచుకోవడానికి సంబంధించింది తప్పితే మిగిలినటువంటి ఎందుకంటే ఇప్పుడు మనకు తెలంగాణలో 2,70,00,000 కూడా రికార్డుకు వచ్చింది, 1,20,00,000 వచ్చింది. మరి మిగతా భూములు అటవీలో ఉన్నాయి, తర్వాత కొండలు గుట్టలు ఉన్నాయి. ఈరోజు కొండలు గుట్టలు కూడా చదును చేసి మళ్ళీ భూమి కింద మార్చడం జరిగింది.
సో ఈ రకంగా చూస్తే మొత్తం సమగ్ర సర్వే అంటే అది సమగ్రంగానే ఉండాలి తప్పితే సగం సగం సర్వే చేస్తే మాత్రం మనకి ఈ సమస్య పరిష్కారం అనేది కాకపోతే మొదలు పెట్టాలి. కాబట్టి ఇప్పుడున్న టీపన్ల ఆధారంగా కొంత దాన్ని టీపన్ నెంబర్లు సర్వే నెంబర్లు స్టెబిలైజ్ చేయడం జరుగుతుంది. తర్వాత వాస్తవంగా కూడా ఎక్కడెక్కడ ఉన్నారు రైతులు అనేది కూడా వాళ్ళకు విచారణ చేసి దీన్ని ఇంకా కూడా ముందు ముందు తీసుకుపోవాలంటే టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు. చాలా తేలికైనటువంటి పనినే. కాకపోతే ఇందులో క్లిష్టమైన పని ఏంటంటే మనకు ఒక దగ్గర పొజిషన్ నుండి ఒక దగ్గర నెంబర్ ఉన్న వాళ్ళను కన్విన్స్ చేయవలసిన అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ ఇంకొక సమస్య, ప్రధానమైన సమస్య కనిపిస్తుంది. కొందరికి భూమి ల్యాండ్లో రికార్డులో భూమి ఉంటుంది, కానీ ఒరిజినల్ స్టేటస్కి వచ్చేటప్పటికి వాళ్ళకు ల్యాండ్ ఉంటుంది. కొంతమందికి ల్యాండ్ ఉంటుంది, అందులో పాస్బుక్లో ఉండని సందర్భం. పాస్బుక్లో 10 ఎకరాలు ఉంటే అక్కడ వాళ్ళకి 9 ఎకరాలు కనిపిస్తాయి. కొంతమందికి 10 ఎకరాలు ఉంటే 11 ఎకరాలు కనిపిస్తాయి. అంటే ఇలాంటి సమస్యలను కూడా ఇప్పుడు ఉత్పన్న అయ్యే అవకాశం కనిపి, ఎందుకంటే ఇది కొలత స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా కూడా నాకెంత భూమి ఉంది, పక్కవాడికి ఎంత భూమి ఉంది అన్నప్పుడు ఇవంటి అంటే ఈ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందంటారా? దీని ద్వారా ఏమన్నా పరిష్కారాలు లభించే అవకాశం ఉందంటారా? ఇప్పటికీ సమస్య తీవ్రంగానే ఉంది. ఎందుకంటే కోర్టులలో చూస్తే మనకు లక్షలలో కేసులు ఉన్నాయి. సివిల్ కేసులు సివిల్ కోర్టుల నుంచి మొదలు పెడితే సీనియర్ కోర్టులలో, డిస్టిక్ కోర్టులలో, హైకోర్టులలో, సుప్రీంకోర్టులలో, తర్వాత వేరియస్ ట్రిబ్యునల్స్ లోపల, రకరకాల ట్రిబ్యునల్ల లోపల, అటవీ ట్రిబ్యునల్ల లోపల, తర్వాత గిరిజనుల పోడుకు సంబంధించి భూమి లోపల, తర్వాత కబ్జాల ఉండి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటుంటే పోడు భూములకు పట్టాలు ఇచ్చేది కానీ, తర్వాత సాదా బైనామాలలో ఉన్న విషయాలు కానీ, సో ఇప్పటికీ లక్షలలో కేసులు ఉన్నాయి. అయితే ఇప్పుడు జరగబోయేది కనుక మళ్ళీ మనం సగం కనుక చేస్తే కనుక ఇది ఒక పెద్ద తేనె తుట్టేని కదిపినట్టే ఉంటుంది. అయితే దీనికి ఏంటంటే పరిష్కారం ఉన్నది. టెక్నాలజీ బాగుంది. ఇప్పుడు GPS సిస్టంలో కానీ మనం గూగుల్ అవన్నీ చూస్తాము. తర్వాత ఈ కోఆర్డినేట్స్ కనుక ఒకసారి ఫిక్స్ అయితే వాస్తవం ఉన్న సర్వే నెంబర్లు ఏంది, ఈ సర్వే నెంబర్ల లోపల ఉన్న వాళ్ళ హక్కుదారులు ఎవరు, కాని వాళ్ళు ఎవరు అనుకుంటా దీన్ని చేయాలంటే మాత్రం కంపల్సరీగా గ్రామాలలో ఒక ఉత్సవాల్లాగా దీన్ని చేస్తే ఒకటేసారి పరిష్కారం చేసే అవకాశం ఉన్నది. దానికి కాకపోతే ట్రైనింగ్ ఇచ్చేసి వాలంటీర్స్ కానీ లీగల్ పారాలీగల్ పర్సన్స్ చేయడం కానీ, తర్వాత ఇది ఒక సేవా దృక్పథంతో చేయాలి. ఇప్పటి వరకు కూడా రెవెన్యూ సిస్టంలో సర్వే వ్యవస్థ వచ్చేసరికల్లే అత్యంత దురదృష్టకరం ఏంటంటే ఒక అరచేయిలాగా సర్వే డిపార్ట్మెంట్ ఉండి చివరి వేళ్లలాగా రెవెన్యూ వ్యవస్థలు ఉండవలసింది ఉండే, కానీ సర్వే వ్యవస్థ అనేది 6వ వేలు అయిపోయింది. ఎందుకంటే దానికి ఒక జాయింట్ డైరెక్టర్ మాత్రమే హెడ్ ఉంటాడు, ఆయన కింద ఏడీలు ఉంటారు జిల్లా లెవెల్లో, తర్వాత రెవెన్యూ డివిజన్లలో డిప్యూటీ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, మండలాలలో సర్వేయర్లు ఉంటారు. వాస్తవానికి ఇవాళ సర్వేయర్కి కూడా సర్వే నెంబరుకు సంబంధించిన టీపన్ బట్టి మెజర్మెంట్ ఇచ్చే హక్కు ఉంది తప్పితే తనకి ఏ రకంగా కూడా వితిన్ ద సర్వే నెంబర్ లోపల బౌండరీ వాళ్లకు బాగా పంపిణీలు చేసేటటువంటి అధికారం లేదు. దాన్ని మళ్ళీ డిఐ గారు వారు చేయవలసిందే. కాబట్టి ఈ రకంగా ఏంటంటే ఇప్పటికే పూర్తిగా దాన్ని వదిలేసినటువంటి నిర్లక్ష్యం చేసినటువంటి వ్యవస్థ వల్ల కొన్ని లక్షల కేసులు పేరుకుపోయి చిన్న సమస్య కానీ పెద్ద ఒక ఉపద్రవానికి దారితీసి వాళ్ళ పూర్తిగా కూడా డిస్ప్యూట్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన రెవెన్యూ రికార్డు ఆన్లైన్లో ఉన్నది, అదొక భాగం అయితే మనకు జేబులో పేపర్లో ఉంటుంది, కానీ మరి ఫిజికల్గా ఉన్నప్పుడు ఏం ఉపయోగం? తర్వాత మీరు అన్నట్టుగా వారికి ఉండవలసిన దానికన్నా తక్కువ ఉన్నది కొంతమందికి, ఎక్కువ ఉన్నది కొంతమందికి, ఎక్కువ ఉన్నాడు ఇవ్వకపోవచ్చు, తక్కువ ఉన్నాడు ఆయనకు అన్యాయం జరుగుతుంది. సో దీన్ని న్యాయం చేయాలంటే ఇది గవర్నమెంట్కు తేనెతుట్టని కదిపినట్టే, తర్వాత సాము లాంటిదే. ఇది కనుక ఏ ప్రభుత్వం అయితే విజయవంతంగా చేయగలుగుతుందో మనం చేయాలనే కోరుకుందాం. ఇది తప్పకుండా ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి చర్య కింద దారితీస్తుంది. ఎందుకంటున్నా అంటే 1985లో ఎన్టీ రామారావు గారు ఆస్తి హక్కు ఇచ్చిండు ఆడపిల్లలకు. సో అది వాళ్ళ 2005లో ఒక దేశంలోనే భారత ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించి ఒక ల్యాండ్ మార్క్ చట్టం కింద అయింది. అదేవిధంగా ఇవాళ మన ముఖ్యమంత్రి గారు కానీ మన ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని పర్టికులర్గా మనం కోరుకునేది ఏంటంటే ఒక టైటిల్ గ్యారంటీగా మనకి దీని పట్టదారు పాస్బుక్లో ఉన్న భూమికి గ్యారంటీ ఇస్తూ దాంతోపాటు ఒక మ్యాప్ విత్ కోఆర్డినేట్స్ యాడ్ చేసి ఇస్తే ఇంకా భూమి సమస్యలన్నీ దాదాపు 90% పరిష్కారం అయిపోయినట్టే.
ఇంకా ఇతరత్ర కొన్ని సమస్యలు ఉండి టైటిల్కి సంబంధించిన సమస్యలు ఉంటే అది సివిల్ కోర్ట్స్ వాటిలలో చూసుకోవచ్చు. అయితే దీనికన్నా ఇంకొక చర్య కూడా తీసుకోవాలి. కోర్టులలో ఉన్న డేటా ఏంది, కోర్టులలో ఏ కేసులు ఉన్నాయి, ఎందుకు ఉన్నాయని పూర్తిగా దీన్ని అర్థం చేసుకొని ఇది ఒక సామాజిక ఉద్యమంలాగా చేయాలి. ఏదైతే తెలంగాణ ఉద్యమం జరిగిందో సామాజిక ఉద్యమంలాగా ఒక సేవా దృక్పథంతో జరగాలి. అంతేగాని ఇప్పుడు రెవెన్యూలో ఉన్న లోపాల వల్ల మనందరం చూస్తూనే ఉన్నాం. 100 కోట్ల క్లబ్లో ఒక పెద్ద స్టార్ హీరో చేరినట్టు 100 కోట్ల క్లబ్లో తహసీల్దార్లు ఇవాళ పోలీసు దీంట్లో సెటిల్మెంట్ అందరు కాదు, కొంతమంది ఇన్వాల్వ్ అయిపోయి అందరూ కోట్లకు పడగలెత్తి మామూలు రైతు కానీ నిజమైన భూమి హక్కుదారు కానీ ఎన్నో ఇబ్బందులు పాలవుతుంది. ఈ ప్రాసెస్ లోపల కొంతమంది లాయర్లు లాభం పొందడం, కొంతమంది పొలిటీషియన్స్ లాభం పొందడం, ఈ ల్యాండ్ మాఫియా లాంటిది వచ్చేసింది. హైదరాబాద్ చుట్టుపక్కల ల్యాండ్ మాఫియా ఉంది. ఎందుకంటున్నా ల్యాండ్ మాఫియా అంటే ఇప్పుడు సర్వే నెంబర్లు దాటి ఉన్నది తెలంగాణలో. దాదాపు 1 కోటి ఎకరాలు సర్వే నెంబర్లు లేకుండా ఉంది. సో అదంతా కూడా ఏ రకంగా అన్యక్రాంతమైంది అనేది తీయాలంటే ఇది నిజంగా తేనెతుట్టని గడపడం లాంటిది. దీన్ని తీసుకోవాలంటే ఒక చాలా ధైర్యంతో తీసుకోవాలి ఆ ఇష్యూను. లేదు పైన కేంద్ర ప్రభుత్వం ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది కాబట్టి ఆల్రెడీ ఉన్న టీపన్లో ఉన్న మాత్రమే చేస్తాము, మేము ఆల్రెడీ కొత్త పాస్ పుస్తకాలలో ఉన్నాయి మాత్రమే కనుక చేస్తాము అనుకుంటే మాత్రం ఇది మీరు అన్నట్టు నిజంగా తేనెతుట్టని గడిపినట్టే. దీనివల్ల పూర్తి అశాంతి కూడా ప్రభుత్వ వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇక్కడ రామ్ గోపాల్ గారు ఇక్కడ చూసినట్టయితే మనకు ధరణి పోర్టు కంటే ముందుగా కొత్త పాస్బుక్ల జారీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. అందులో ఒక విధానం పాటించడం జరిగింది. అంటే క్లియర్ టైటిల్స్, వివాదాస్పదం లేనికి ఒక కేటగిరీ ఏ కేటగిరీ, తర్వాత వివాదాస్పదం ఉన్నది బి కేటగిరీ, కోర్టులో ఉన్నాయి సి, అంటే కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి ఎలాంటి ఇబ్బందులు లేవాటికి ముందుకు పాస్బుక్లు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ప్రస్తావించున్నట్టుగా చాలా కేసులు అంటే 90%లో 10% వరకు కేసులు కోర్టులో ఉంటాయి. కోర్టు కేసుల్ని ముందు తీసుకున్నట్టయితే అప్పుడు సమస్యకు పరిష్కారం ఈజీగా లభించే అవకాశం ఉంటుంది. లేదంటే ఇప్పుడు కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఒకరు కబ్జాలు ఉన్నారు, ఒక 100 ఏళ్ళ నుంచో 50 ఏళ్ళ నుంచో, వాళ్ళ భూమి తిరిగి ఇవ్వాలి. మళ్ళీ నా భూమిలో నేను వచ్చి వీళ్ళు అక్రమంగా వచ్చి మళ్ళీ కోర్టుకు వెళ్ళే అవకాశం. కోర్టు అనేది మళ్ళీ వీరికి ఒక ఫెసిలిటేషన్ కదా, మళ్ళీ వెళ్ళి నేను కోర్టుకు వెళ్ళి నేను స్టే తెచ్చుకుంటా అనే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ఇంకా కేసులు పెరిగే అవకాశం లేదంటారా? తప్పకుండా ఉంది. అందుకు కానీ ముఖ్యంగా ఏంటంటే న్యాయ సమీక్ష విధానంలో దీన్ని ముందుకు పోవాలి. అంటే ముందుగా కోర్టులలో ఏ రకమైనటువంటి వాద్యాలు పెండింగ్ ఉన్నాయి, ఆ వాద్యాల లోపల ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని మొత్తం స్టడీ చేయడానికి కానీ దాన్ని తీసుకొని తర్వాత న్యాయ నిపుణుల సలహా మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కేంద్రానికి సంబంధించిన చట్టాలు కూడా ఉంటాయి కాబట్టి మనం పూర్తిగా దాన్ని సమగ్రంగా, అందుకే అంటున్నా సమగ్ర సర్వే ఉండాలి. సమగ్రంగా అంటే న్యాయానికి సంబంధించింది ఇతర చట్టాలకు సంబంధించింది కూడా దాని పరిగణలోకి తీసుకుంటే ఏమవుతుంది అంటే దాని ముందే పరిష్కారం దిశగా పోతుంది. ఆలోచించి దానికి ఒక కమిటీ వేసి దాని మీద ఎటువంటి కోర్టుల ఆక్షేపణ లేకుండా కూడా ఒక విధానం ప్రభుత్వ విధాన నిర్ణయం తీసుకొని దాని రకంగా చేయవలసింది ఉంటుంది. ఎందుకంటే మీరు అన్నట్టు వివాదాలు ఉన్నాయి కానీ కోర్టు కేసులలో ఉన్నాయి కానీ ముట్టుకోకుండా మిగతా చేయడం వల్ల ఆల్రెడీ ప్రయోజనం లేదు. ఆల్రెడీ 90% వాళ్ళు సొంతంగా సెటిల్ చేసుకొని ఏదో రకంగా, అంటే ఇప్పుడు ఈ 90%లో కూడా మళ్ళీ ఇది వేలు పెట్టినట్టయితే 90%లో కూడా కొత్తగా ఏమన్నా వివాదాలు వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా అని? తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు మళ్ళీ కొలతలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆల్రెడీ వాళ్ళు అమ్ముకొని ఉంటాయి. ఇప్పుడు సిటీ చుట్టుపక్కల చూస్తే మీరు అప్రూవ్డ్ లేఅవుట్స్ లేవు, చాలామంది ప్లాట్లు అమ్మేసారు. మళ్ళీ ఈరోజు కొత్త పాస్ పుస్తకాలు తీసుకొని మళ్ళీ భూములు అమ్ముకుంటున్నారు. సో మళ్ళీ వాళ్ళకు రికార్డులలో ఏదైనా కనపడి మళ్ళీ సర్వేకి వచ్చేది అనుకోండి. సో ఇటువంటి జాగ్రత్తలు లేనప్పుడు ఇబ్బంది అవుతుంది. తర్వాత మళ్ళీ కొంతమంది కోర్టుకు పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేము ఇన్ని రోజులు కబ్జాలో ఉన్నాం, మా కబ్జాలు ఉన్నది మేము ఎందుకు ఇవ్వాలి అని వాళ్ళకు కూడా దాని మీద అవగాహన లేకపోవచ్చు. అంటే అందుకనే అంటున్నాను ఇప్పుడు కోర్టుల దృష్టికి తీసుకుపోవాలి. కోర్టులలో ఏం కేసులు పెండింగ్ ఉన్నాయి అనేది కూడా మనం అనాలిసిస్ చేసుకోవాలి. అటువంటి నేచర్ ఆఫ్ డిస్ప్యూట్ ఏంటి అనేది మనం అవగాహన చేసుకుని ఎటువంటి సమస్యలు రావచ్చు అని ముందు చూపుతూ కనుక దానికి సంబంధించిన చట్టాలకు వీలైతే చట్టానికి మార్పులు కూడా చేసుకొని కొంత ప్రైవేటు ల్యాండ్ కోల్పోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదైనా నష్టపరిహారం ఇవ్వడమా, ఉన్న ల్యాండ్ వాళ్ళకు వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయడమా వాళ్ళ అవసరాన్ని బట్టి, లేదా ఇతరత్ర ప్రభుత్వ భూములు ఏమైనా అందుబాటులో ఉంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడమా, ఎన్నో రకాలుగా మనం దాన్ని రెవెన్యూ చట్టాలను కూడా
పరిగణనలు తీసుకొని ప్రభుత్వం ఒక పెద్ద మనసుతో చేస్తేనే ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. లేదంటే మీరు అన్నట్టు ఇది ఎప్పటికీ నడుస్తుంది. తర్వాత ఇది అత్యంత జటిలంగా ఉంది. ఇప్పుడు ఒక కరోనా సమస్యనన్నా ఒక పర్టికులర్గా ఒక వైరస్ను స్టడీ చేసి ఒక ఏడాదిలో 2 ఏళ్ళ పరిష్కరించడం, కానీ ఇది శతాబ్దాల కింద సమస్య కింద మారిపోయి ఉండాలి. మన భూమి ఎక్కడుందో, భూమి అనేది ఒక ఆత్మ గౌరవ నినాదంగా ఇప్పుడు మారిపోయింది. భూమి ఉండడం అనేది ఒక గౌరవంగా, ఆత్మగౌరవంగా మారిన రోజులు. ఎందుకంటే గతంలో భూ పోరాటాలు చాలా జరిగాయి. ఒకవైపు నక్సలైట్లు భూములు ఇప్పించడానికి, పేద ప్రజలకు భూములు ఇప్పించడానికి పోరాటాలు చేశారు. తర్వాత కమ్యూనిస్టుల పార్టీల ఆధ్వర్యంలో కూడా జెండాలు పాతడం, ఇలాంటి ప్రక్రియలు చేయడం జరిగింది. ఇప్పుడు అవన్నీ పోయి ల్యాండ్ మాఫియా తయారై, ల్యాండ్ మాఫియా బెదిరించో, భయపెట్టో, లేకపోతే భూములు కొనుగోలు చేయడం, వాళ్ళు మొత్తం కబ్జా చేసుకోవడం, అంటే ల్యాండ్ పూలింగ్ చేయడం చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ ఘర్షణలకు అయితే వాతావరణం అయితే నెలకొని ఉంటుంది. ఈ ఘర్షణలకు నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా ఒక డిపార్ట్మెంట్ కాదు, అటు న్యాయ సలహాలు తీసుకోవాలి, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేయాలి, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్, ఇవన్నీ సమన్వయం చేసే బాధ్యత ఎవరు తీసుకుంటారంటారు? దీనికి ఇప్పుడు మీరు అడిగినట్టుగా బ్యాక్గ్రౌండ్లో చూస్తే నక్సలైట్లకు సంబంధించిన సమస్య కానీ, తర్వాత కమ్యూనిస్టులు భూ పోరాటాలు చేసిన సందర్భంలో ఆ రోజు కేవలం భూమికి వాళ్ళకున్న హక్కు అడగడం కానీ, వ్యవసాయం చేసుకొని పోషించుకోవడానికి కానీ, ఇతరత్ర భూస్వాముల దగ్గర నుంచి కొంత భూములు తీసుకొని వాళ్లకు భూమి లేని వాళ్ళకి ఇవ్వడం కానీ కొంత జరిగింది. కానీ వాటికి సంబంధించినంత వరకు కూడా ఈ రోజు కూడా టైటిల్స్ లేని సందర్భంలో ఇప్పుడు కొత్త పాస్ పుస్తకాలు వచ్చిన తర్వాత మళ్ళీ కూడా ఈ భూస్వాముల పేరు మీదకి భూములు మారిపోయినాయి. తర్వాత ఇప్పుడు మీకు భూమి ఉండి టైటిల్ లేకున్నా సమస్యనే, టైటిల్ ఉండి భూమి కబ్జాల లేకున్నటువంటి సమస్యనే. కాబట్టి ఇప్పుడు నేను అనుకుంటున్న ఆత్మగౌరవానికి భూమికి సంబంధం ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక భద్రతకు సంబంధించిందే భూమికి సంబంధించిన గుర్తింపుగా మారింది. ఆత్మగౌరవం ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఆర్థిక భద్రతతో కూడిన ఆత్మగౌరవంకి సంబంధించిన వ్యవహారం కాబట్టి అందుకనే చాలామంది ఈరోజు మారుమూల పల్లెటూర్లలో కూడా బాగా లీగల్ నాలెడ్జ్తో కోర్టు కేసులు కూడా పెరుగుతూ ఉన్నాయి. మనం కోర్టులలో పరిశీలిస్తే కోర్టు కేసుల సంఖ్యను చూస్తే కూడా ఇదివరకు వాద్యాలు లేని దగ్గర కూడా కేసులు లేని, ఇప్పుడు కుటుంబ సభ్యుల మధ్యలో ఎక్కువ వాద్యాలు పెండింగ్ లో ఉన్న సమస్య కుటుంబ సభ్యుల మధ్యన కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇదివరకు వాళ్ళు కొంత సాగులో ఉన్న భూమికి ఒక విలువ, సాగులో లేని భూమికి ఒక రకమైన విలువలు ఉండేది. అప్పుడు ఆ అండర్స్టాండింగ్లో వాళ్ళు పంచుకున్న తర్వాత ఏదైతే రికార్డులకు ఎక్కలేదో, లేదు దాంట్లో కబ్జా తీసుకోలేదో, దానివల్లనే ఈ సమస్యలు వస్తాయి. ఏదైనా చివరికి వచ్చేసరికల్లా 3 విషయాలే ప్రభుత్వం యొక్క ఆబ్జెక్టివ్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. 1 టైటిల్ ఇవ్వడం, 2 టైటిల్ గ్యారంటీ ఇవ్వడము, తర్వాత టైటిల్ ఇవ్వడము, 3 కబ్జా ఇవ్వడం. ఈ 3 పనులు చట్టబద్ధంగా చేయాలి అంటే మళ్ళీ కోర్టులను పరిగణలోకి తీసుకోవాలి, కేంద్రాన్ని పరిగణలోకి తీసుకోవాలి, సర్వే వ్యవస్థలో టెక్నాలజీని పరిగణన తీసుకోవాలి, రెవెన్యూ వ్యవస్థను పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత ఊర్లలో దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ చేయాలి, ట్రైనింగ్ ఇచ్చి వాలంటీర్స్ ద్వారా చేస్తామా, మళ్ళీ పారాలీగల్ స్టాఫ్ ద్వారా చేస్తామా, రెవెన్యూ సిబ్బంది ద్వారా చేస్తామా, తర్వాత ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ని కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఇవన్నీ పూర్తిగా పరిష్కరించకుంటే మీరు అన్నట్టు మాఫియా కూడా తీవ్రంగా ఇప్పటికే మాఫియా అనేది విస్తరించే ఉన్నది ఆల్రెడీ సిటీ చుట్టుపక్కల. రాజకీయాలలో మనకు ఖండించలేని నిర్ద్వందమైన విషయం 80% మంది కూడా భూములకు సంబంధించిన భూమి మాఫియా బ్యాక్గ్రౌండ్తోనే వాళ్ళకు రాజకీయాలు నడుస్తున్నాయి అనేది మనం ఎవరు కాదనలేని విషయం. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా భూ సమస్యలు అయితే తలెత్తే అవకాశం ఉంటుంది. ఆ భూ సమస్యలు అనేది అంటే కొంతవరకు ఒక కొత్త పని చేస్తున్నప్పుడు కంపల్సరీగా కొన్ని ఒడిదొడుకులు అయితే ఉంటాయి. అయితే ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది ప్రైవేటు ఏజెన్సీల ద్వారా దీన్ని సర్వే చేస్తున్నారు. ప్రైవేటు ఏజెన్సీలకు ఉండే అథెంటికేషన్ ఏంటనేది, అంటే ఒక కలెక్టరో గవర్నమెంట్ ఆఫీసరో వీళ్ళుంటే కొంత అథెంటికేషన్ ఉంటుంది. గ్రామాల్లో ప్రజలు కూడా ఒక కలెక్టరో ఆర్డీఓ చెప్తే వాళ్ళకు ఒక ఈ పవర్ ఉంటుంది. కానీ ప్రైవేటు ఏజెన్సీల వల్ల చేయడం వల్ల ఎంతవరకు లాభం ఉందంటారు? ప్రైవేటు ఏజెన్సీలను కూడా కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్కు చెందినటువంటి భారత ప్రభుత్వం గుర్తింపు ఇచ్చినటువంటి సర్వే సంస్థ లోపల
8 సంస్థలకు గుర్తింపిస్తే మన హైదరాబాద్కు సంబంధించిన 6 సంస్థలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు టెక్నాలజీని ఉపయోగించుకునేంత వరకు ప్రైవేట్ సంస్థలు ఉపయోగమే, కానీ వాళ్ళ చేతుల్లో ఎటువంటి డెసిషన్స్ ఉండవు. ఫైనల్ అథారిటీ మాత్రం మళ్ళీ గవర్నమెంట్, ప్రభుత్వమే ఉంటుంది. ప్రభుత్వమే పరిగణలో తీసుకుంటే సర్వే మ్యాప్లు ఉంటాయి, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ఉంటాయి. తర్వాత రాష్ట్రాల బార్డర్లు వచ్చిన తర్వాత నదులకు సంబంధించిన అంటే ఇక్కడ ఒక సమస్య మనకు కనిపిస్తుంది. చాలా డిపార్ట్మెంట్ వాళ్ళ పాత్ర ఎంతవరకు, అంటే వాళ్ళు సర్వే చేసి వదిలేసి గవర్నమెంట్కి అప్పగించడం వరకైనా వాళ్ళు ఎంతవరకు భూమి ఉంది, ఎంత ఉంది, ఎక్కడ హద్దులు ఉన్నాయని పరిగణలోకి తీసుకొని అది గవర్నమెంట్కి అప్పగిస్తే తర్వాత కార్యక్రమం గవర్నమెంట్ చేయాల్సి ఉంటుందంటారు. ఇప్పుడు వాళ్ళు ప్రధానంగా చేయబోయేది సర్వే నెంబర్ల హద్దుల్ని గుర్తిస్తారు. ప్రస్తుతం వాళ్ళకి ఇచ్చిన ఎజెండా. తర్వాత నేను అనుకోవడం ఏంటంటే మళ్ళీ ఆ రిపోర్టు ఆధారంగా ఫీల్డ్ సర్వే జరిగే అవకాశం ఉంటుంది. అది రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలోనే జరుగుతుంది. కలెక్టరే దానికి అన్ని రకాలుగా బాధ్యత నిర్వహించవలసింది ఉంటుంది. కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగితే ఆ సర్వే నెంబర్లలో ఎంత డిస్క్రిపెన్సీ ఉందనేది ఇప్పుడు అందుకనే పైలట్ స్టడీ ఇప్పుడు ఒక 27 గ్రామాలలో జరుగుతోంది. దాంట్లో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వచ్చిన సమస్యలను ఎదుర్కొని నల్సార్ వంటి సంస్థ ద్వారా కూడా న్యాయ నిపుణుల సలహా మేరకే తర్వాత ఏ రకంగా మార్చి మనం ఏ రకంగా దానికి ఉన్న చట్టబద్ధతను ఎట్లా కల్పించాలా, మార్చుకోవడానికి అనుకూలంగా అవకాశం ఎట్లా ఉంది అంటే ఇప్పుడు కూడా మనం పల్లెటూర్లలో చూస్తే ఒక సర్వే నెంబర్లో ఉన్న వాళ్ళు ఇంకో సర్వే నెంబర్లో అడ్జస్ట్మెంట్ మ్యూచువల్గా వాళ్ళు చేసుకునే దానికి వాళ్ళంతట వాళ్ళు ముందుకు వచ్చి చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. పట్టాలు కూడా భూమి ఒక దగ్గర ఉంటుంది, పట్ట ఒక దగ్గర ఉంటుంది, వాళ్ళ పట్టాలు వీళ్ళు ఉంటారు, వీళ్ళ పట్టాలు అలాంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ మధ్యన అందరికి కూడా అవగాహన పెరిగాయి. ఎందుకంటే బ్యాంకు లోన్స్కి వెళ్ళినప్పుడు ఒక సర్వే నెంబర్ ఉంటే ఆ సర్వే నెంబర్లో నీ భూమి ఉండాలి తప్పితే నీ భూమి ఒక దగ్గర నీ పాస్బుక్ ఒక దగ్గర ఉన్నది అది గుర్తిస్తలేరు. కాబట్టి అది కొంత మార్పు వస్తూ ఉంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే ఇది అత్యంత సేవా దృక్పథంతో బాధ్యతతో ఒక కమిట్మెంట్తో కనుక నిజంగా చేస్తే యుద్ధంలో గెలుపు ఉంది. ఇది అందరి ప్రజలందరి గెలుపుకు సంబంధించింది. తెలంగాణ ఒక రోల్ మోడల్ కూడా అయ్యే అవకాశం ఉన్నది పూర్తి భారతదేశానికి. ఇప్పుడు ఫైనల్గా మనం చర్చించుకున్నట్టయితే 27 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాత ఒక అవగాహనకు రావడం జరుగుతుంది. అప్పటివరకు అయితే చర్చలు ఈ సమీక్షలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఆ 27 దాన్ని ఆధారంగా చేసుకొని ప్రభుత్వం ఒక రూట్ మ్యాప్ని తయారు చేసే అవకాశం ఎంతవరకు ఉందంటారు? తప్పనిసరిగా ఇప్పుడు వాళ్ళు 27 గ్రామాలను సెలెక్ట్ చేసిన ఉద్దేశం కూడా కేవలం వాటికి ఏ రకంగా అనుభవాలను తీసుకొని దాన్ని ఏ రకంగా మళ్ళీ ఫర్దర్ చేసుకోవాలని ఉంటుంది. ఇది చాలా చిన్న విషయం నా దృష్టిలో. 27 గ్రామాలకు సంబంధించింది అత్యంత చిన్న విషయం. కానీ దానికన్నా ముఖ్యంగా జరగవలసింది ఏంటంటే జరుగుతుందో లేదా మనకు తెలియదు, బయటికి ఏం రాలేదు. కాకపోతే దాని మీద పూర్తిగా న్యాయ సమీక్ష జరగాలి. రెవెన్యూ అధికారుల అనుభవాలను తీసుకోవాలి. ముఖ్యంగా కేసులు ఎందుకున్నాయి, పబ్లిక్ గ్రీవెన్సెస్ దేనికున్నాయి అనేది దాన్ని తీసుకుంటే దాని దగ్గర పాలసీలతోని జాగ్రత్తతోని ముందుకు పోతే దీనికి తప్పకుండా ఒక పరిష్కారం దొరికే అవకాశం ఉంది. పూర్తిగా సమస్యలన్నీ నిర్మూలించబడాలి. ఎందుకంటే మన తెలంగాణ కూడా ఇప్పుడు ల్యాండ్ వాల్యూస్ బాగా పెరిగిపోయినాయి. హైదరాబాద్ విస్తీర్ణం వల్ల దాదాపు తెలంగాణకు ఉన్నటువంటి అన్ని దిక్కులకు కూడా 50% ఏరియా హైదరాబాద్ విస్తీర్ణం ఉంది. సో కాబట్టి మనకు తెలంగాణకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. ప్రపంచ పటంలో మనకు మంచి గుర్తింపు ఉంది. కాబట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే ఒక గొప్ప అవకాశము లక్షణం మన తెలంగాణకు ఉంది. కాబట్టి మనం ఇది చేయడం కానీ దీంట్లో గవర్నమెంట్ శ్రద్ధ పెట్టినా ఖర్చు పెట్టినా కూడా అంతకంతకు కూడా ప్రజలకు ఎంతో లాభం జరిగే అవకాశం ఉంది. గవర్నమెంట్ కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వానికి అలాగే ప్రజలకు మధ్య ఏమైనా యుద్ధం జరిగే అవకాశం ఉందంటారు? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఈ గిరిజన చట్టాలు, గిరిజన ప్రాంతాల్లో సర్వేలు, మీరు చాలా చోట్ల ప్రభుత్వంతో ఘర్షణ పడుతున్న సందర్భాలు అయితే మనకు కనిపిస్తుంటాయి. అలాంటి సందర్భంలో భూ యుద్ధాలు ప్రభుత్వానికి మామూలుగా గిరిజనులకు కానీ గిరిజనేతలకు కానీ అంటే ముందు అంటే అలా జరగకూడదని మనం కోరుకోవాలని అలాంటి సమస్యలు ఏమైనా ఉత్పన్నమయ్యే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు మొన్న ధరణికి సంబంధించి నాన్ అగ్రికల్చర్కు రిజిస్ట్రేషన్లకు సంబంధించిన దాంట్లో కొన్ని సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ప్రజలలో మాత్రం కొంత ఆక్రోశం అయితే వచ్చింది. వాస్తవం ఆందోళన చెందిండ్రు. అయితే అదంతా తీవ్రంగా బయటికి యుద్ధాలు జరిగేంత జరగకపోవచ్చు. కానీ వాళ్ళకి ఏదైనా వాళ్ళ హక్కులకు భంగం అయితే తప్పకుండా వాళ్ళు
బాధతోని ఆవేదనతోని కొంత ఆవేశానికి కూడా లోనయ్యి తర్వాత దీంట్లో ఉద్యమాలు కానీ స్థానికంగా కొంత అలజడి రేగే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే దాన్ని దృష్టిలో పెట్టుకొని కనుక మనం జాగ్రత్తగా చేసుకుంటూ పోయి ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి. ముఖ్యంగా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వ్యక్తుల్ని కానీ సామాజిక కార్యకర్తలు కానీ సామాజిక సంస్థల్ని కానీ అందరినీ భాగస్వామ్యం చేస్తే ఎటువంటి సమస్య లేకుండా దీన్ని చేసుకునే అవకాశం ఉన్నది. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ప్రతి రైతు కానీ ప్రతి భూమి హక్కుదారుడు కానీ తను పీస్ఫుల్గా పొజిషన్లో ఉండాలని చూసుకుంటాడు. కాబట్టి నేను దీనికి అందరు కూడా సహకరిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ రామ్ గోపాల్ గారు. రామ్ గోపాల్ గారు విశ్లేషించినట్టుగా చూసినట్టయితే ఈ భూ సమస్యకు సంబంధించి చాలా కోణాలు ఇందులో ఉన్నాయి. ఒక్క రెవెన్యూ డిపార్ట్మెంటే కాదు, న్యాయ సమీక్ష జరగాలి, అలాగే చూసుకున్నట్టయితే ప్రజలు భాగస్వాములు కావాలి, ప్రభుత్వం కూడా చాలా క్రమ పద్ధతిలో చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏదో తూతూ మంత్రంగా చేసినట్టుగా గతంలో ఉన్న అద్దులు గుర్తించినట్టుగా కాకుండా పూర్తిగా అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎంత భూమి ఉంది, ఉన్న భూమిలో ఎంతమంది కబ్జాలు ఉన్నారు, మిగతా భూమి ఎంత, ఇదంతా కూడా సమగ్రంగా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇది వివాదాన్ని పరిష్కరించే దశలోనే ఉండాలి కానీ వివాదాలు పెంచే దిశగా ఉండకూడదు. ఎందుకంటే చాలా గ్రామాల్లో ఇప్పటికే చాలా గ్రామాల కాదు ఎక్కడైనా మనం చూసుకున్నట్టయితే దాదాపు భూ సమస్యలు, భూమి కోసం కోర్టులకు వెళ్ళడం, తగాదాలు చేసుకోవడం, అలాగే మర్డర్లు చేయడం, చంపుకోవడం, ఇలాంటి సమస్యలని కూడా భూమి చుట్టే తిరుగుతుంటాయి. భూమి చుట్టే మనిషి తిరుగుతున్నప్పుడు ఖచ్చితంగా భూ సమస్య బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా దాని మీద అపోహలు అలాగే ఘర్షణలు ఏర్పడే వాతావరణం ఉంది. ఇప్పుడు చేస్తున్న 27 గ్రామాల పైలట్ ప్రాజెక్టు ద్వారా ఒక రోడ్ మ్యాప్ని అయితే ప్రభుత్వం ప్రకటించాల్సిన ఉంది. ఆ రోడ్ మ్యాప్ ద్వారా ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళకు న్యాయం జరగకుండా ఉంటుంది అని చెప్పి ప్రభుత్వం భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడే ప్రజలు సహకరించే అవకాశం ఉంది. అయితే ఇది ప్రాథమిక చర్చే, ప్రాథమికంగానే ఇప్పుడు ప్రారంభమైంది కాబట్టి ముందు ముందు ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఈరోజు స్పెషల్ డిస్కషన్ V3 న్యూస్ లక్ష్యం సమాజయితం.